పాత్రలు పెట్టి ఇదేది కావాలని కోరుకుంటే ఏం కోరుకుంటాం మనం? ఈ 4 పాత్రలు బంగారం, వెండి, కర్ర, మట్టివి ఇక్కడ పాత్రలు పెట్టి మీకు ఏది కావాలో కోరుకొని తీసుకుంటే ఏం కోరుకుంటాం? బంగారం కావాలి కదా, బంగారు పాత్ర కావాలి నాకు. ఏం మట్టి పాత్ర అబ్బేం లేదండి, పగిలిపోద్ది, వాడటానికి మనకు అంత బాగోదు. బంగారు పాత్ర అయితే బాగుంటుంది. కనుక బంగారానికి విలువ ఉంది కాబట్టి విలువైన పాత్ర అదే కోరుకుంటాం మనం. మట్టి పాత్రకు విలువ ఉండదు కాబట్టి దాన్ని కోరుకోము. కాబట్టి దేవుడు కూడా నీవు దేవుని ఇంటిలో బంగారు పాత్రలా ఉండాలని కోరుతున్నాడు. బంగారు పాత్ర, విలువైన పాత్ర. దేవుడు విలువైన ఒక పాత్రగా, ఒక సాధనంగా దేవుని ఇంట్లో నిన్ను ఉండాలని చూస్తున్నాడు. నిన్ను ఉంచాలని ఆయన విలువైన పాత్రగా చూడాలని ఆయన కోరుతున్నాడు. ఇప్పుడు మనం ఏ పాత్ర చెప్పండి? బంగారమా, వెండ, మట్టె, కర్ర. కర్ర పాత్ర అయినా ఒక రకంగా బెటరే.